గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి వరుసగా 2 పర్యాయాలు 2014, 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు వంశీ. అయితే 2019లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ మద్దతుదారుడు అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలను చేశారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలలో వైసీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయి చిక్కుల్లో పడ్డారు వల్లభనేని వంశీ. విదేశాలకు పారిపోయాడన్న టాక్ వినిపించింది గతంలో. అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వంశీ కహానీ గురించి ఈ ప్రత్యేక కథనం చూద్దాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి వరుసగా 2 పర్యాయాలు 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే 2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మద్దతుదారుడు అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ నేతగా టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా తీవ్రస్థాయి విమర్శలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులకు శత్రువుగా మారారు. వంశీపై అభిమానం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం నేతలు ఆయనకు దూరమయ్యారు. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు వంశీ. ఇక రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గతంలో టీడీపీ చంద్రబాబుపై ఒక రేంజ్లో విరుచుకుపడిన నేతలకు చుక్కలు చూపించడం ఖాయమని టీడీపీ శ్రేణులు భావిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని గత నెల 9వ తేదీన అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో 3 అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ కేసులో వంశీ సహా పలువురు కీలక నిందితులను వదిలివేశారని టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వంశీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తనపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు వంశీని అరెస్ట్ చేయించాలని టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకుని వచ్చారని అంటున్నారు. దీంతో ఇటీవలే జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు గన్నవరం ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే వంశీ కుటుంబం హైదరాబాద్లోనే నివసిస్తుండటంతో ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆయన కూడా కుటుంబంతో ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన 3 ప్రత్యేక పోలీస్ బృందాలు గురువారం హైదరాబాద్కు వెళ్లడంతో వంశీని అరెస్ట్ చేసేందుకే వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తిరుపతి ఘటనలో పులవర్తి నానిపై హత్యాయత్నంలో చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకు 41A కింద నోటీసులు అందజేసి వదిలివేసిన విషయం తెలిసిందే. మరి ఈ కేసులో వంశీని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తారా లేక 41A కింద నోటీసులు ఇస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మరోవైపు వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అమెరికా వెళ్లాడన్న ప్రచారం కూడా జోరందుకుంది. అయితే ఆయన విదేశాలకు పారిపోయిన దాఖలాలు లేవంటున్నారు పోలీసులు. ఒకవేళ ఆయన విదేశాలకు వెళితే ఎయిర్పోర్టులో ఆయన పాస్పోర్ట్ వివరాలు రికార్డ్ అవుతాయి. అలాంటిదేమీ లేదు కాబట్టి ఆయన దేశంలోనే ఉన్నాడని, హైదరాబాద్లోని రహస్య ప్రదేశంలో తలదాచుకున్నాడన్న వార్తలు వినవస్తున్నాయి. ఇక జగన్ అండ చూసుకుని చంద్రబాబు, లోకేష్, ఆయన భార్య భువనేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న వారు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఒకవేళ వంశీ అరెస్టు జరిగితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు తిట్టిన రోజా, అంబటి రాంబాబుల వంతొచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి చూస్తే గతంలో టీడీపీపై నోరు పారేసుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నది వాస్తవం.